Hello all, welcome to our channel of JNJH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And చాలా మంది అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ 4-1 సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో ఇందులో మనం తెలుసుకుందాం లైక్ బోత్ 4-1 అండ్ బోత్ 4-1 బీటెక్ అండ్ బీఫార్మసీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని. సో మెయిన్లీ మీకు ఏమైనా నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. And we have uploaded all the notes regarding ECE, Triple E, Mechanical and Civil from first to 4 years. And coming about the topic guys, 4-1 results. First of all, ఫోటో గురించి చెప్పాలంటే ఫోటో కరెక్షన్ అనేది బాగా అయింది అండ్ చాలామంది పాస్ అయ్యారు అండ్ పాస్ పర్సంటేజ్ కూడా పెరిగింది ఈసారి. బట్ 4-1 రెగ్యులర్కి వచ్చేసి కరెక్షన్ అనేది అసలు బాగలేదు అండ్ చాలామంది ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన కారణంగానే ఈ 4-1 సప్లీస్ పడ్డాయి అందరికీ. అండ్ మీకు ఎలాగో గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం కరెక్షన్ అనేది మోడరేట్గానే ఉంటుంది. అండ్ కరెక్షన్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పద్ధతిలో 2 పద్ధతిలో చేశారు. అండ్ కరెక్షన్ అనేది ఈజీగానే ఉంటుంది. అండ్ వీ కెన్ అండ్ జూలై 8th లాస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ 2 డేస్కి జూలై 19th వరకు మీకు జూన్ 9th ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి 4-1. అండ్ ఎండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లైక్ 20-25 డేస్ అయింది బికాజ్ డ్యూ టు పోస్ట్పోన్మెంట్. అండ్ ఆ ఎగ్జామ్స్ ఆ ప్రీవియస్ మీరు రాసిన ఎగ్జామ్స్ అన్నీ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ జస్ట్ ఈ జూలై 8th రోజు రాసిన ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ కరెక్షన్ అన్నీ ఈసారి మోడరేట్గానే చేశారు. సో ఎక్కువ మంది పాస్ అవుతారు. అండ్ మేబీ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే జరుగుతుంది. లైక్ 27 లోపు మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే అవుతాయి. ఎందుకంటే మీకు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా వదులుతారు. సో ఆ లిస్ట్లో నేమ్స్ ఉండాలి కాబట్టి మ్యాక్సిమం గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కంటే ముందే మీకు ఈ 4-1 రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే అవుతుంది. ఆర్ఎల్స్ జూలై 31st లోపు మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే జరుగుతుంది. అసలు యాక్చువల్లీ 1 మంత్కి లైక్ జూలై 19th బిఫోరే ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ కావాలి. బట్ మేబీ లైక్ ఈ 2 వీక్స్లో మీకు జూలై 27th లోపు మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ దట్స్ ఇట్. We will get the results. And thank you for watching this video. Thank you so much. And you can expect the results within 2 weeks. జూలై 27th లోపు మీకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ అవుతాయి. అండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. అండ్ మెయిన్లీ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ సెక్షన్. అండ్ చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ 2024 బ్యాచెస్ వాళ్ళకి మళ్ళీ రిగార్డింగ్ ఇంటర్నల్లో ఎక్స్టర్నల్కి ఓన్లీ ఎక్స్టర్నల్స్కే అప్లై చేయొచ్చు, ఇంటర్నల్స్కి అప్లై చేయకూడదు. అండ్ యూ కెన్ అప్లై టు ఎనీ సబ్జెక్ట్ M1, M2, M3, M4 అండ్ డ్రాయింగ్, COSM ఆల్ ద సబ్జెక్ట్స్. సో కొంచెం చూసుకోండి. అండ్ ఫర్ ఆటోనమస్ కాలేజ్కి కూడా ఇది R18 రెగ్యులేషన్స్కి అప్లికేబుల్. బట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్. మీ కాలేజెస్ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. అండ్ సేమ్ బీఫార్మసీ కూడా మీకు రిజల్ట్స్ అనేది బీటెక్ రిజల్ట్స్ తర్వాతనే రావచ్చు ఆర్ఎల్స్ ముందే రావచ్చు. ఈ వీక్లో మేబీ బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ వీక్ బీటెక్ రిజల్ట్స్ అనేది రావచ్చు అనుకుంటున్నారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. Still, if you have any doubts, please let me know in a comment box regarding for the grace marks. And thank you for watching this video. Thank you so much.